హే ఆల్, ఎలా ఉన్నారు? బిర్యానీని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? 350 పెట్టి బిర్యానీ తెచ్చుకుంటే బిర్యానీలో ఆయిల్ లేదు, ఆయిల్లోనే బిర్యానీ ఉంది. మరి బయట ఎందుకు తెచ్చుకోవడం, ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటారు కదా. దానికి చేయడం రావాలి కదా. పెళ్ళే 5 సంవత్సరాలున్నా నాకు ఇంతవరకు బిర్యానీ చేయడం రాదు. ఎందుకు వస్తుంది? ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ? వరంగల్లో, హైదరాబాద్లో ఉన్నారు, కానీ పూణేలో ఎవరు లేరు కదా. సో ఇప్పుడు మనమే చేసుకోవాలి. యూట్యూబ్ మొత్తం తిరిగేసి చూసా, కానీ అన్ని లాంగ్ ప్రాసెస్ ఉన్న వీడియోలు ఉన్నాయండి. అమ్మో, ఇంత లాంగ్ ప్రాసెస్ మన వల్ల కాదు. అందుకే ఆ వీడియోస్ అన్నిటినీ కట్ చేసి నాలాంటి లేజీ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ కోసం ఒక షార్ట్ ప్రాసెస్ని తయారు చేసుకున్నా. అందరూ వంట అంటే వాళ్ళ అమ్మ నుంచో, వాళ్ళ అక్క నుంచో, వాళ్ళ అత్తల నుంచో ఇన్స్పిరేషన్గా చూసి నేర్చుకుంటారు. కానీ నేను కొంచెం వెరైటీ. నా ఇన్స్పిరేషన్ మా అన్న బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ మస్తు చేస్తాడు. అదే బోటి కర్రీ అనుకోండి, అసలు బోటి ముఖం చూడని వాళ్ళు కూడా గిన్నె పట్టుకొని నాకేసి ఎంత మస్తు చేస్తాడు. సరే, అన్నం తలుచుకొని మన బిర్యానీ మొదలు పెట్టేశాను. చికెన్ నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. దమ్ చేయాలనుకున్న గిన్నెలోనే ఆనియన్స్ వేయించి పెట్టేసిన. నానబెట్టడం, ఎసరు మరగబెట్టడం ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఒకే గిన్నెలోనే రైస్ అన్ని కడిగేసి మసాలాలు వేసి పెట్టేసిన. రైస్, కర్రీ రెండు 80% ఉడికాక ఇప్పుడు మనం దమ్ చేసుకుంటున్నాం. 80% ఉడికిన చికెన్ మీద రైస్ వేసేసి, బ్రౌన్ అనేసి వేసేసి, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం పసుపు, వాటర్ అండ్ నెయ్యి అన్నీ వేసుకున్నాను. బాగానే ఉంది, కానీ దమ్ చేయాలంటే గిన్నె చుట్టూ పిండి పెట్టాలంటే ఈ పిండి పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ తిరిగి ఆ గిన్నె తోమేటప్పుడే అస్సలు బాగుండదు, దూల తీరిపోద్ది. సో ఇప్పుడు తెలివైన అమ్మాయి త్రివేణి ఏం చేస్తుందంటే గిన్నె మీద టిష్యూ పేపర్స్ పెట్టేసి దమ్ పెడుతుందన్నమాట. నేను స్లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాక మూత తీసి ఫస్ట్ టిష్యూలు తీసేయాలి. టిష్యూలు పారేసుకోవద్దు, ఆరేసుకొని వాడుకుందాం. బిర్యానీ చేశాను, అసలు ఎలా వస్తుందని నాకు సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది. టైం చేసినా కూడా బిర్యానీ చాలా బాగా వచ్చింది. అసలు గ్రేవీగా ఎంత బాగుందో టేస్ట్. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత మంచి బిర్యానీ చేయొస్తుందని. నాకే నమ్మబుద్ధి కావట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి మీకే ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. బిర్యానీ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. బిర్యానీ అంటే ఇష్టం ఉండే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. కష్టపడి బిర్యానీ చేశాను, ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.